ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ హోంమంత్రి సమక్షంలో మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం సమక్షంలో మావోయిస్టులు ఆయుధాలు అప్పగించారు. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ కాగా ఆయన అసలు పేరు తక్కలపల్లి వాసుదేవరావు. బీజాపూర్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాల్ లొంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారాన్ని మన జనం వాయిస్ టీవీ ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు అందిస్తారు. దేశంలో మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. బీజాపూర్, ఛత్తీస్గఢ్, కుస్మా జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అడవి బాట వీడి జనంలోకి వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అటు పక్క చూసుకుంటే బీజాపూర్లో కూడా ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా రోజు రోజుకు మావోయిస్టులు నేల కొరుకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కాగారు పేరుతోని కూడా అడివంత జల్లెడ పట్టిన నేపథ్యంలో కూడా ఎందుకంటే బీజేపీ నేతృత్వంలో కూడా హోంశాఖ అమిత్ షా మొత్తానికి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూడా సస్యశ్యామలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే కొన్ని వేల కంపెనీల బలగాలు కూడా అడవిలోకి ప్రవేశించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బడా నేతలు అంటే కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ఇప్పటికీ గతంలో 42 నుంచి 45 వరకు కేంద్ర కమిటీ సభ్యులు ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజుకు కూడా కేంద్ర కమిటీ సభ్యులు నేలమట్టమై ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే చివరి దశలో కూడా మావోయిజం ఉన్నదని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీలో కూడా ఇప్పటికే కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటులతో కూడా ఇప్పటికీ జనజీవన స్రవంతిలో కలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళకు రివార్డులు కూడా అందజేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నిన్నగాక మొన్న కేంద్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న నంబాల కేశవరావు కూడా కొద్ది రోజుల క్రితం ఎన్కౌంటర్ కావడంతో కూడా ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న ఇదే దండకార్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అతను ఇప్పటికే మల్లోజ్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ కూడా నిన్న ఒక 61 మందితో కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతని దగ్గర AK-47తో పాటు కూడా మిగతా 60 మంది ఆయుధాలతో కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ములుగు జిల్లా కేంద్రం ప్రస్తుతానికి ములుగు జిల్లాలోని కూడా ఆశన్న కూడా ఇవరకు ప్రస్తుతానికైతే ఆయన కేంద్ర కమిటీ కూడా స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఉన్నారు. ఎందుకంటే మిలిటరీ శిక్షణలో ఆరితీరిన నేపథ్యం అయితే ఉంది. అతనికి హిడ్మాతోని కూడా సంబంధాలు అంటే హిడ్మా ఒక భాగం అయితే ఆశన్న కూడా ఒక భాగం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలిమినేటి మాధవరెడ్డి అంటే గత హోమ్ మినిస్టర్ను కూడా మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రి అలిపిరిలో కూడా మొత్తానికైతే మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో కూడా ఆశన్న కూడా ఒక చాలా వరకు కూడా ఆయన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. అతడు ఇవాళ 71 మందితో కూడా ఆయుధాలు పోలీసులకు అప్పగించి జనజీవుల స్రవంతిలో కలిసిందని చెప్తున్న పరిస్థితి అయితే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ కేంద్ర కమిటీలో ఉన్న మావోయిజం మొత్తం 45 మందికి ఈరోజు హిడ్మాతో కలుపుకుంటే 8 మంది లేదా 6గురితో కూడా కేంద్ర కమిటీ ఉందన్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఆయుధాలు వీడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరో కొంతమంది ఆయుధాలతోని కూడా ఇవాళ విప్లవం సాధించలేము, కానీ మావోయిస్టు పార్టీ జనజీవన స్రవంతిలో కలవాలి, అది రాజకీయంగా కావచ్చు భౌతికంగా కావచ్చు కూడా ఇప్పటికే మనం కాపాడుకోవాలని చెప్తే కూడా ఆయుధాలను అప్పగించి కూడా మనం చర్చలకు పిలవచ్చు అని చెప్పి కూడా కొంతమంది బడా నేతలు అంటే మావోయిస్టు నేతలు కేంద్ర కమిటీ కావచ్చు ఇటు రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా తీసుకొచ్చి కూడా ఇవాళ పోలీసుల ఎదురు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటుపక్క మరోపక్క కూడా ఇటు ఉత్తర తెలంగాణలోని కూడా కొంతమంది మావోయిస్టులు కూడా ఇప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళందరూ ఇప్పుడా లొంగుబాటు అవుతారని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది వారి తల్లిదండ్రులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని కూడా పోలీసులు చాలా వరకు కూడా ఇవాళ మా జనజీవుల స్రవంతిలో కలవండి అని చెప్పి తల్లిదండ్రులకు మొరపెట్టినప్పుడు కూడా కొంతమంది మావోయిస్టులు అంటే తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం కొంతమంది అంటే ఇటు పక్క దామోదర్ కావచ్చు హిడ్మాతో కూడా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే దామోదర్ కూడా ఇప్పుడని కొన్ని సమాచారాలు వచ్చినప్పుడు కూడా దామోదర్ లేక నేరుగా లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి కూడా లేఖలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొంతమంది మావోయిస్టులతో పాటు
అడివంత కూడా అడివంత మావోయిస్టుల ఏరువేతకు చాలా వరకు కూడా అడివంత జల్లెడ పడుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయినప్పటికీ కొంతమంది ఎన్కౌంటర్ పాలైనప్పటికీ కూడా రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఏరియా కమిటీ సభ్యులు కావచ్చు, జోనల్ కమిటీ సభ్యులు కావచ్చు కూడా ఒక బిక్కుబిక్కుమన్న పరిస్థితి అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దట్టమైన అడవిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ తుది వరకు మొత్తానికి లొంగుబాట్లు అవుతుందా, లేదంటే మళ్ళీ మావోయిజం పుంజుకొని కూడా ఇదే దండకార్యంలో యుద్ధబేరి అంటే పోలీసులకు వాళ్ళకు యుద్ధబేరి ప్రకటిస్తుందా అని చెప్పి కూడా వేచి చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే భారతదేశంలో కూడా మావోయిస్టు పార్టీ ఉంటుందా లేదా దండకార్యానికి పరిమితం అవుతుందా అని చెప్పి కూడా కొంతమంది మేధావి వర్గం ఆలోచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, జనం వాయిస్, వరంగల్ ప్రతినిధి.